అకీషు రాజు చేతిలో ఇప్పుడు దావీదు ప్రాణాలు ఉన్నాయి. ఆ రోజు దావీదు నాకు చివరి రోజు అనుకున్నాడు. ఎందుకంటే వారి దేశపు పరువు నాశనం చేసిన వ్యక్తి, గొల్యాతును చంపి వారి కంటి మీద కునుకు లేకుండా చేసిన వ్యక్తి ఈ దావీదు. సౌలు రాజు కోసం ఫిలిష్తీయులని సరదాకి చంపేవాడు దావీదు. ఎంతలా అంటే 100 మంది ఫిలిష్తీయుల మర్మంగాల చర్మం కావాలని అడిగితే ఎందుకని కూడా అడగకుండా రాత్రికి రాత్రి పోయి 200 మందిని చంపి వారి ముందోళ్లను తీసుకొచ్చేంత పిచ్చి అభిమానం సౌలు అంటే దావీదుకి. అలాంటి దావీదు దొరికితే ఫిలిష్తీయులు దావీదుని ఏమి చేస్తారో ఊహకి అందని ఘోరం. ఆ రోజు దావీదు తెలివిగా ఒక పిచ్చివాణిలా నటించి అకీషు రాజు చేతిలో నుండి బయటపడి అదుల్లాము గృహలో తలదాచుకున్నాడు. తన ప్రాణాలు కాపాడుకుంటే సరిపోదు, ఇంటివారి ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది. దావీదుకి తెలియకనే సహాయం చేసిన అహిమెలెకు గ్రామాన్నే తగలబెట్టాడు సౌలు. దావీదుకి సహాయం చేస్తే కన్న కొడుకుని కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నాడు సౌలు. దావీదు కుటుంబాన్ని నాశనం చేయడం సౌలుకి పెద్ద విషయం కాదు. వెంటనే తన కుటుంబాన్ని తన దగ్గరికి తెచ్చుకున్నాడు దావీదు. అంతటి శ్రమలలో అతని వెంట ప్రాణాలకి తెగించి వచ్చిన వారు 400 మంది అభిమానులు దావీదు వెంట ఉన్నారు. తన వారిని అందరిని వెంట పెట్టుకొని అటు నుంచి మోయాబుకు తరలిపోయాడు. మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి, నా కుటుంబాన్ని వెంట పెట్టుకొని నేను తిరగడం కష్టంగా ఉంది, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, దేవుడు నాకు ఒక దారి చూపే వరకు నీ దగ్గర నా కుటుంబాన్ని పెట్టుకోమని చెప్పి కొండలలో తలదాచుకుంటూ బ్రతికాడు దావీదు. దావీదుకి ఎటు తోచటం లేదు, ఎటు పోవాలో తెలియని సమయంలో దేవుడు ప్రవక్త అయిన గాదును పంపి, ఇక్కడ ఉండటం నీకు ప్రమాదం, నీవు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళిపోవటం మంచిది అని కబురు పంపుతాడు.